హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ దోసకాయ పచ్చడి అండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది కదా. ఫస్ట్ అయితే దానికోసం ప్యాన్లో 2 స్పూన్స్ దాకా నువ్వులు వేసుకోవాలండి. ఆయిల్ లేకుండానే వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయిపోయాక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. మన కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒక 10 నుంచి 12 దాకా వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. వాటిని ఇలా ఫ్రై చేసుకోండి. కొంచెం ఇలా కొద్దిగా ఫ్రై చేసేసుకున్నాక ఒక 2 దాకా టొమాటోస్ వేసేసుకొని కొంచెం టొమాటోస్ సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. తర్వాత ఇలా మూత తీసేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసేసుకున్నాక ఒక చిన్న సైజు చింతపండు వేసుకొని చింతపండును కూడా బాగా మగ్గించుకోండి. టొమాటోస్లో ఇలా టొమాటోస్ అనేది ఇలా బాగా మగ్గిపోయాక తీసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. తర్వాత మిక్సీ జార్లో నువ్వులు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాక టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక ఒక దోసకాయ తీసుకోవాలండి. చేదు లేకుండా చూసుకోండి, గింజతో సహా వేసేసుకోవాలి. సో గింజ వేయటం వల్ల కొంచెం గుజ్జు వచ్చిద్దండి. ఈ దోసకాయలో సగం వరకు దోసకాయ వేసుకోవాలి, సగం ముక్కలు పక్కన పెట్టుకోండి. దాన్ని ఇలాగా కోర్స్గా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందు సగం దోసకాయ ముక్కలు పెట్టుకున్నాం కదా, వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా మళ్ళీ కొన్ని ముక్కలు వేసుకొని కలుపుకోవడం వల్ల పచ్చడికి మధ్య మధ్యలో ఇలా దోసకాయ ముక్కలు తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది కదండి. ఇలా కలిపేసుకోండి. తర్వాత ఇందులోకి తాలింపు కోసం పచ్చనపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసుకొని తాలింపుని బాగా కలిపేసుకోండి. అంతే అండి, టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.